ఓన్లీ వ్యవసాయం వల్ల ఇలా నేను చెప్పిన అన్ని కారణాలతో పాటు విడాకులు అయితేనే కారణం అంటే కూడా అది ఓన్లీ వ్యవసాయం వల్లనే. అది ఇప్పుడు 100% గ్యారంటీ ఛాలెంజ్ అనమాట. ఇది మీకు కెమికల్ వేసే రైతుల కంటే తక్కువ పెట్టుబడితోటి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉందండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా మన ఊరు మన పంటల ప్రోగ్రాం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కోయిచెల్క గ్రామంలో ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రసాయన పద్ధతి ద్వారా పండించేటువంటి పంటలు మనం తింటున్నాము. ఈ రకంగా దాని ప్రభావం ఆరోగ్యం పైన ఎలాంటి విపత్తు చూపిస్తుందనేది మనకు తెలుసు. కానీ గత 15 సంవత్సరాలుగా సేంద్రియ పద్ధతి ద్వారా ఇక్కడ అనేక రకమైనటువంటి పంటలు పండిస్తున్నటువంటి రైతు రామారావు గారు ఉన్నారు. వారి మాటల ద్వారా ఏ రకమైనటువంటి పండిస్తున్నారు, సేంద్రియ పద్ధతిలో నిర్వహించేటువంటి పంటలు, దాని ద్వారా వచ్చే ఉత్పత్తులు ఏంటి అనేది వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రామారావు గారు. నమస్తే అండి. మేము ఒక 12 సంవత్సరాల నుంచి గత 12 సంవత్సరాల నుంచి మేము అసలు ఫర్టిలైజర్ అంటే కొనటం తెలియదండి మార్కెట్లో. అంటే మేము దాదాపుగా 25 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాం. వీటన్నిటికి కూడా మేము ఇప్పుడు ఫస్ట్లోనే మేము ఆయిల్స్ వాడేవాళ్ళం. అంతకుముందు పాలేకర్ గారి సిస్టంలో జీవామృతం లాంటివి వాడేవాళ్ళం. తర్వాత పొన్నిసాగర్ గారి సిస్టంలో ఆయిల్స్ లాంటివి వాడేవాళ్ళం. తర్వాత ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఆయిల్స్ కూడా ఖరీదు ఎక్కువ అవుతున్నాయి, మనం కొనుక్క రావాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, దానికి ఎంఎల్స్ పేరు కలపాలా, దానివల్ల ప్రాబ్లం అవుతుంది. దాంట్లో మేము గమనించింది ఏంటంటే 4-5 సంవత్సరాలు వాడినా కానీ వానపాము అసలే డెవలప్ కాలేదు. దానికోసం కానీ ఇది కూడా భూమికి మంచిది కాదు అనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే నెక్స్ట్ మన పొలంలో ఎగస్ట్రా వచ్చే వ్యర్థాలని, అలాగే మన పంటలలో ఎగస్ట్రా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు టమాటాకి రేట్ లేదండి. ఇలా మార్కెట్లో వచ్చేసి ₹2-3 పడిపోయింది. లేకపోతే సొరకాయ రేట్ లేదు, లేకపోతే పప్పాయ రేట్ లేదు. ఏది రేట్ లేకపోతే దాన్ని తీసుకొచ్చి ఈ గుంటలో పడేస్తాం. ఈ గుంటలో పడేసి దీనికి మేము మోటార్ తయారు చేసాం అనమాట. ఇది మొన్ననే ఫిట్ చేసినాం, ఒక వారం రోజుల క్రితమే ఫిట్ చేసినాం. అంటే ఇది కాన్సెప్ట్ ఏంటంటే మేము ఇది 2.5 లక్షల లీటర్ల గుంట 3 సంవత్సరాల కింద తయారు చేసాం. తర్వాత దీన్ని ఏంటంటే మనం పశువుల ఎరువు కానివ్వండి, కోళ్ళ ఎరువు కానివ్వండి తీసుకొచ్చి దీంట్లో వేస్తున్నాం. దీంట్లో వేసినప్పుడు ఇది కలపడానికి ఇది పెద్ద గుంట కాబట్టి ఇది కలపడానికి చాలా ఇబ్బంది అవుతుంది. దీనికి ఏం చేయాలా అని ఆలోచించి మేము ఈ మోటార్ ఏంటంటే గ్రానైట్లలో రాతి పొడి తీసే మోటార్ అనమాట. దీన్ని మనం కిందికని చేపించుకొని ఇది కలపడానికి కోసం ఇది తయారు చేసినాం అనమాట. ఇది నీళ్ళల్లో కలవటం, ఈ కింద మనం వేసిన కూరగాయలను కట్ చేస్తుంది. వాటితో పాటు మనం వేసిన పెంటను కానివ్వండి, తర్వాత మనం వేసే చెత్తను కానివ్వండి, దేన్నైనా సరే దీన్ని తిప్పుతుంటుంది అనమాట. తిప్పడం వల్ల ఏమైందంటే మైక్రో ఉంటుంది కదా, మైక్రో ఆర్గానిజం అంతా బాగా డెవలప్ అవుతుంటుంది. దాన్ని మేము ఏం చేస్తామంటే దీన్ని డ్రిప్ ద్వారా 1.5 HP మోటార్, ఇది 5 HP మోటారు. దీంట్లోంచి ఇది చేరుకున్న తర్వాత ఈ నీళ్ళని పైనుంచి నీళ్ళని ఆ డ్రమ్ము ద్వారా తీసుకొని ఆ డ్రమ్ములో 1.5 HP మోటార్ తీసుకొని దాన్ని ఈ పై డ్రమ్ములోకి ఆ నీళ్ళు రానిచ్చి వడగట్టి ఈ నీళ్ళని డైరెక్ట్గా డ్రిప్ ద్వారా పంపిస్తున్నాం. మనకి కావాలంటే ఇంకోటి ఏంటంటే దీన్ని డైరెక్ట్గా ఇదే మోటార్ని మనం అక్కడ చెరుకు నీళ్ళు, దాంట్లో చెరుకు అంతర పంటగా క్యాబేజీ, క్యాలిఫ్లవర్, బ్రకోలీ ఉందండి. దాని మధ్యలో డ్రిప్లోనే కాకుండా మళ్ళీ మధ్యలో పంపించడానికి కోసం ఇప్పుడు ఈరోజు ఇట్లా పంపిస్తున్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఇలా ప్రభుత్వానికి, మన భారతదేశ ప్రభుత్వానికి ఇలా అత్యధికంగా మన డబ్బులన్నీ పోయేది మందు కట్టలలో పోతున్నాయి. అంటే DAP, యూరియా, పొటాష్ లాంటివన్నీ మనకి విదేశాల నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. దానివల్ల మన విదేశీ మారక ద్రవ్యం అంతా, మన సంపద అంతా విదేశీ కంపెనీలకు పోతున్నాయి. కానీ రైతు కనుక మంచిగా ఆలోచించుకుంటే, ప్రభుత్వాలు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, వాళ్ళు కనుక కొంచెం ఆలోచిస్తే మనం ఎక్కడి నుంచి ఫర్టిలైజర్ కొనాల్సిన పని లేదు. మన చేలో పండే చెత్తని ఇవాళ మనం చూడండి, మన చేలో కలుపు మందులు వాడుతున్నాం. అదే కలుపుని తీసుకొచ్చి మనం తీసుకుపోయి మన ఆవుకేస్తే, మన బర్రెకేస్తే అది పాలిస్తుంది, పిల్లల్ని కంటది, తర్వాత వాటిని సాదుకుంటుంది, మనకి మంచి పాలు, నాణ్యమైన పాలు కూడా ఇస్తుంది. అంటే అర్థమైంది, దాంట్లో కావాల్సినంత శక్తి, ఒక జీవి కావాల్సినంత శక్తి అంతా ఆ గడ్డిలో ఉందని అర్థం. అదే గడ్డిని మనం తీసుకొచ్చి ఇట్లా కొల్లబెట్టుకొని ఇదే నేలని మన పంట పొలాలకు ఇవ్వగలిగితే మనం ఎక్కడ యూరియా కొనాల్సిన పని లేదు. మీకు యూరియా కొంటే ఒకటే యూరియా ఉంటుంది, DAP కొంటే భాస్వరం, పొటాషు, యూరియా, నైట్రోజన్ ఒకటి ఉంటుంది. మిగతా మైక్రో న్యూట్రియన్స్ అనేవి మన మందు కట్టలలో లేవు. మళ్ళీ దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఫార్ములా 4 అనో, ఫార్ములా 6 అనో, లేకపోతే బోరాన్ అనో అవి విడిగా తీసుకొచ్చి పంటలకు వేయాల్సి వస్తుంది. అదే మనం భూమిలో అన్ని రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. మనం వాటిని కనుక మనం ఆ గడ్డి ద్వారా కానీ, ఇప్పుడు మనం పార్థీనియం ఉంది,
దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసి కొల్లబెట్టి ఇవ్వటం వల్ల మీకు ఆ పార్థీనియానికి ఏ కలుపు మందు కొట్టినా చనిపోదు. ఎంత పెద్ద పవర్ఫుల్ కలుపు మందు కొట్టినా చనిపోదు. మా పొలంలో గడ్డి ఉంది, ఒక గడ్డి. ఆ గడ్డి మేము ట్రయల్ చూద్దామని ఒక 4 లీటర్లు ఒక డ్రమ్కి వేసి 10 కేజీలు ఉప్పు వేసి ట్రయల్ చూద్దామని వేసి కొట్టినా కానీ ఆ గడ్డి చనిపోలే. అంటే దాంట్లో ఎంత శక్తి ఉందో చూడండి, అంటే ఎంత తట్టుకునే శక్తి ఉంది. అంటే గ్లైసిల్ మనం ఒక 5 ml తాగితే చనిపోతాం, అలాంటిది ఆ గడ్డి మీద అంత కలుపు మందు కొట్టినా కానీ ఆ గడ్డి చనిపోలేదంటే దాంట్లో ఎంత శక్తి ఉంది, ఎంత మనకి ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో మేము దాన్ని ట్రయల్ చేసినాం. నెక్స్ట్ ఏంటంటే ఆ కలుపును మనం కలుపు మందు కొడటం వల్ల ఇంకా విత్తనాలు తట్టుకునే కెపాసిటీ వచ్చి, తర్వాత ఆ కలుపు మందు కొడటం వల్ల భూమి ఖరాబ్ అవుతుంది. అది ఆ పంట తినటం వల్ల ప్రజలు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. దానికోసం ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ ఆ గడ్డిని కోపించి ఈ గుంటలు వేయటం కానివ్వండి, లేకపోతే 4 పశువులు పెట్టి ఆ పశువులు మేపటం, ఆ చెత్త తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటే మనకి మొక్కకు కావాల్సిన ఆహారం మొత్తం మన పొలాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది మన కాన్సెప్ట్ అనమాట. దీనివల్ల మేము ఈ సంవత్సరం మేము అద్భుతాలు చూసినాం అనమాట. ఇంకా మాకు ఇప్పుడు ఈ పపాయ ఉంది, మేము దీంట్లో లాస్ట్ కలుపు మందు కూడా కొట్టలే. అంటే మేము ట్రయల్ చేసుకుంటూ వస్తున్నాం గత 10-12 సంవత్సరాల నుంచి. ఫస్ట్లో పూర్తిగా ఫర్టిలైజర్ బంద్ చేసినాం. అవసరాన్ని బట్టి కొంచెం పెస్టిసైడ్స్ వాడతాం కానివ్వండి, ఫంగిసైడ్స్ వాడతాం కానివ్వండి, తర్వాత కొన్ని ఆయిల్స్ వాడతాం కానీ అట్లా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే మేము ఫర్టిలైజర్ బంద్ చేసి 12 సంవత్సరాలు అయినా మధ్యలో ఇవి వాడుకుంటూ వచ్చాం. ప్రత్యామ్నాయం లేక మా తర్వాత ఈ కంట్రోల్ కాక వర్షాల వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండి అవన్నీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మేము కూడా పంటలు నష్టపోయినా సరే మేము చాలా పంటలు నష్టపోయినాం. దానికి తోడు మాకు ఇక్కడ ఖమ్మంలో పెద్ద రైతు బజార్ ఉండే, రోజుకి 15,000 మంది వచ్చే రైతు బజార్ని పోయిన ప్రభుత్వం తీసేసింది. దానివల్ల చాలామంది రైతులు, మాలాంటి రైతులు మేము ఇంకా మేము చాలా ప్రయోగాలు చేసి ఈ దేశం అంతా రైతులకి కానివ్వండి ఇలా జబ్బులు వస్తున్నాయంటే ఒకటే రీజన్ అనమాట. మనం తినే ఆహారం వల్ల జబ్బులు వస్తున్నాయి తప్ప ఏ గాలి వలనో వాతావరణం వలనో అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. కానీ ప్రధాన కారణం అయితే మనం తినే ఆహారంలో పోషక పదార్థాలు లేకపోవటం వల్ల, మనం తినే ఆహారంలో ఫర్టిలైజర్ ఎక్కువ ఉండటం వల్ల, మనం తినే ఆహారంలో విష రసాయనాలు పైన మనం స్ప్రే చేసే ఫంగిసైడ్లు కానివ్వండి, కలుపు మందులు కానివ్వండి, వాటితో పాటు రసాయన పురుగు మందులు, దోమ మందులు, రకరకాల మందులు వాడటం వల్ల అవి ఆహారంలో అట్లాగే ఉండిపోయి అది మనం తినటం వల్ల మనకి రోగనిరోధక శక్తి లేకపోవటం వల్ల ఈ ఆహారం తినటం వల్ల మనం రకరకాల జబ్బులు రావడం జరుగుతుంది. వాటన్నిటికీ పరిష్కారం ఇవాళ ప్రపంచం మొత్తం జబ్బులు వస్తున్నాయంటే, ప్రపంచం మొత్తం అనారోగ్య పాలైందంటే, ఇవాళ దేశంలో చిన్న పిల్లలకి 7వ తరగతి 8వ తరగతి 5వ తరగతి పిల్లలకి హార్ట్ అటాక్ లాంటి పెద్ద జబ్బులు వచ్చి చనిపోతున్నారంటే, చిన్నపిల్లల్లో క్యాన్సర్ వస్తుందంటే, ఇంకా లాస్ట్కి పిల్లలు పుట్టకపోవడం అంటే, ఇంకా చెప్పాలంటే ఓన్లీ వ్యవసాయం వల్ల ఇలా నేను చెప్పిన అన్ని కారణాలతో పాటు విడాకులు అయితేనే కారణం అంటే కూడా అది ఓన్లీ వ్యవసాయం వల్లనే. అది ఇంకా డెప్త్గా మాట్లాడితే అవి చాలా చెప్పొచ్చు. వాటన్నిటికీ పరిష్కారం, ఈ దేశంలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారం మంచి మనుషులు కావడానికి కూడా ఇవాళ ప్రభుత్వం ఎన్ని ఖర్చులు పెట్టి ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా కానీ మీకు దొంగతనాలు ఆగట్లేదు, తప్పుడు పనులు చేయడం ఆగటం లేదు, దౌర్జన్యాలు ఆగట్లేదు. అంటే ఆ మనసులు మారిపోవడానికి కూడా కారణం. ఒకప్పుడు మనం తప్పు చేస్తే మనం ఎందుకు తప్పు చేసినవా, నలుగురు ఏమన్నా అనుకుంటారనే సిగ్గుపడేతనం ఉండేది. ఇవాళ సిగ్గుపడేతనం కూడా లేకపోవడానికి కారణం కూడా ఇవాళ ఓన్లీ అగ్రికల్చర్ నుంచే వచ్చింది. అది వాటి వెనక హైబ్రిడ్ విత్తనం ఉంది, జన్యు మార్పిడి విత్తనం ఉంది, విపరీతమైన రసాయనాలు వాడటం ఉంది. ఈ ఆహారాన్ని వండుకునే టైంలో విపరీతంగా వేడి చేసుకొని మార్చుకొని వాడే ఆయిల్స్ ప్రాబ్లం ఉంది. వీటన్నిటికి కూడా పరిష్కారం ఓన్లీ వ్యవసాయంలో ఉందని గట్టిగా నమ్మి నేను గత 10-12 సంవత్సరాల నుంచి మా పంటలు నష్టపోయినా మేము, లేకపోతే మాతో పాటు కెమికల్ వ్యవసాయం చేసేటోళ్ళు ఎకరానికి 10 లక్షలు సంపాదించే రైతులు నాకు ఫ్రెండ్స్గా ఉన్నారు. రాయపూరు, ఛత్తీస్గఢ్, తర్వాత బెంగళూరు, ఎక్కడెక్కడో రైతులు బ్రహ్మాండమైన దిగుబడులు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయినా సరే నేను కొంత అన్హెల్తీగా ఇబ్బందులు పడి కొన్ని రోజులు 10-12 సంవత్సరాలు ఇబ్బంది పడి, లేదు ఇదంతా దీంట్లోంచి వచ్చిందని గమనించుకొని దీన్ని చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన ఆహారం మార్చుకోవటం వల్ల, మన పంటలకు ఇచ్చే ఆహారం మారటం వల్ల, ఫర్టిలైజరు పెస్టిసైడ్ ఇవన్నీ మారటం వల్ల తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం. దానికోసమని మేము రకరకాల ప్రయోగాలు చేసి లాస్ట్కి ఇప్పటికీ మేము ఒక స్థిరంగా మేము ఇది 100% మేము చేయగలుగుతాం. మేము భయం లేదు మాకు, ఇప్పుడు భయం లేదు మాకు. మేము ఎవరితోనైనా మాట్లాడతాం. ఈ మధ్య హైదరాబాద్ నుంచి జేపీ ఆర్గానిక్స్ అని ఒక హైదరాబాద్ అన్ని ఆర్గానిక్ షాపులకి సప్లై చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు వారాహి ఫార్మ్స్ అని ఒకళ్ళు వచ్చారు.
వాళ్ళు కంప్లీట్గా క్యాన్సర్ పేషెంట్లకి, షుగర్ పేషెంట్లకి, కిడ్నీ ప్రాబ్లం పేషెంట్లకి వాళ్ళు మన దగ్గర కూరగాయలు అవన్నీ వాళ్ళొక డివైజర్ తెచ్చారనమాట. దాన్ని తీసుకొచ్చి ఆ ఫ్రూట్ మీద కూర్చితే దాంట్లో ఏమన్నా విషయం ఉందా లేదా అనేది వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి తెప్పించారనమాట. ఆయన ప్రభాకర్ గారు అని వాటిని అన్నింటిని టెస్ట్ చేశారు. వాళ్ళు ఇప్పటికి మన వారానికి 2 టన్నులు ఆ 2 కంపెనీలకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు మీరు ఎంతైనా బండి అండి మేము తీసుకుంటాం అన్నారు. ఇప్పుడు ఇక మేము ఇప్పటిదాకా అన్ని ప్రయోగాలు అన్నీ ముగిసిపోయినాయి. ఇప్పుడు కావాల్సింది మాకు మార్కెట్ కూడా మంచి మార్కెట్. ఇప్పుడు భగవంతుడు మనకి అన్ని ఒకదాన్ని ఒకటి యాడ్ చేస్తున్నాయి. అంటే మనం మంచి చేసుకుంటూ పోతే ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి సహాయం చేసుకుంటూ పోతున్నారు. దీనికి సపోర్ట్గా ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత మా రైతు బజార్ మా ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఖమ్మం రైతు బజార్లో మంచి ఫుడ్ ఇవ్వాలా, ఖమ్మం ప్రజలకు మంచి ఇవ్వాలని. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని అంతే. మా ఆర్గానిక్ స్టోర్ ఉంది ఖమ్మంలో కూడా. మా చెరుకు రసాలు చేస్తాం మేము. ఎటువంటి రసాయన ఎరువులు కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి ఏమి వాడకుండా చెరుకు పండించి మేము చెరుకు రసం ఖమ్మం సిటీలో ఇస్తాం. అది తాగిన వాళ్ళు అసలు మర్చిపోరు అనమాట. మీకు షుగర్ ఉన్నా కానీ మీకు ఏం ప్రాబ్లం లేదు, మీరు చెరుకు రసం తాగొచ్చు. అంటే మంచి ఆహారం తీసుకుంటే మనకు ఉన్న జబ్బుని తగ్గించడమే కాకుండా కొత్తగా జబ్బు రాకుండా చేయటం, మనం ఆరోగ్యంగా బాగుండడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చేసుకుంటూ రావడం జరిగింది. చెప్పండి రామారావు గారు, మీరు చెప్పిన ప్రతి అంశం పైన కూడా మీకు పూర్తి అవగాహన ఉన్నవారు. మీరు ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా మీరు గత 15 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ వ్యవసాయం ఏదైతుందో ఎక్కువ శాతం ఏ పంటలు, అంటే కూరగాయల పంటలు ఏ పంటలు పండిస్తుంటారు? ఓకే సార్, మేము ఒక పంటని కాదు సార్, మాకు లిమిట్ లేదనమాట. మేము ఏం చేస్తాం అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో బోడకాకర వేస్తాం, వాటితో పాటు టమాటా వేస్తాం, తర్వాత బీరకాయ వేస్తాం, కాకరకాయ వేస్తాం, తర్వాత చెరుకు వేస్తాం, వాటితో పాటు సీతాఫలం ఉంది మనకి, వాటితో పాటు ఇప్పుడు మ్యాంగో వేస్తున్నాం, కొబ్బరి వేస్తున్నాం, తర్వాత ఇంకేంటి చిక్కుడు వేస్తున్నాం, దేశవాళీ చిక్కుడు, వాటితో పాటు పపాయ ఉంది ఇప్పుడు మనకి. తర్వాత వరిపొలం వేసినాం, వరిపొలం 100% ఆర్గానిక్లో వరిపొలం వేసినాం. వాటితో పాటు ఇప్పుడు మినుము కూడా పెట్టినాం. వాటితో పాటు వంకాయ ఉంది. తర్వాత ఈ సంవత్సరం క్యాబేజీ, క్యాలీఫ్లవరు, బ్రకోలీ అనమాట. బ్రకోలీ మామూలుగా హైదరాబాద్లో సెంటర్లో 150 రూపాయలు, 200 రూపాయలు ఒక కేజీ ఉంటుంది. అది మేము పండించాము ఇప్పుడు ఈ సంవత్సరం. మొన్న ఇది అషరాపేట యూనివర్సిటీ స్టూడెంట్స్ అండ్ ఆ లెక్చరర్స్, హేమంత్ సార్ వాళ్ళందరూ, డీన్ వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి చూసి ఇది ఆశ్చర్యం అవుతుంది మాకు. ఫర్టిలైజర్ లేకుండా ఇంత బాగా అసలు మేము ఎక్కడ కానీ ఇంత చిన్న ఫ్లవర్ చూసినాం, ఇంత పెద్ద ఫ్లవర్ రావటం ఏంది, ఇంత పెద్ద క్యాబేజీ రావటం ఏంది, ఇంత పెద్ద క్యాలీఫ్లవర్ రావటం ఏంది అనేది వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. వీటన్నింటి వెనక మనం మొక్కలకి ఇచ్చే ఆహారం తప్ప ఇంక వేరే రీజన్ ఏం లేదు. మనం ఫర్టిలైజర్ కంటే కూడా, కెమికల్ రసాయనం కంటే కూడా ఎక్కువ దిగుబడి రావడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంది. ఇప్పటిదాకా రైతులు ఎవరైనా సరే, నేను కూడా రైతు కాబట్టి నేను 10-12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డా కానీ నేను చేసుకుంటూ వస్తున్నా. ఎందుకంటే భగవంతుడు నాకు ఒక శక్తి ఉంది. నాకు ఏముందంటే మాకు మార్కెట్ ఉండే ఒక 5-6 సంవత్సరాలు నుంచి కొంచెం ఇబ్బంది అవుతుంది మాకు కూడా. ఇప్పుడు మళ్ళీ భగవంతుడు మళ్ళీ తీసుకొచ్చి అక్కడే అదే ఉన్న పాత ప్లేస్లో రైతు బజార్ పెట్టించాడు ఒక భగవంతుడితోటి. మేము దానివల్ల మాకు ఆ రైతు బజార్ ఉన్నట్టయితే ఎవరికల్లా మేము రైతులందరికీ, ప్రజలందరికీ మంచి ఆహారం, మాతో పాటు 100 మంది, 1000 మంది, లక్షల మంది ఇవి సిస్టంలోకి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అందరు చేసే సిస్టమ్ కంటే, పాలేకర్ గారు చేసే సిస్టమ్ కంటే, ఇంకా మిగతా వాళ్ళందరూ చేసే సిస్టమ్ కంటే కూడా రైతుకి ఈజీ సిస్టమ్ అనమాట ఇది. దీంతో ఏంటంటే మనం మామూలుగా పాలేకర్ గారు చేసే సిస్టంలో ఒక 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు అయితేనే అది మొక్క హెల్దీగా రావడానికి కానీ, అధిక దిగుబడి రావడానికి కానీ అవకాశం ఉంటుంది. కానీ ఈ సిస్టంలో అవసరం లేదు. మీరు ఇప్పటిదాకా కెమికల్ చేసుకున్నా సరే ఇదే రోజు మొదలు పెడితే ఈ 3 నెలల్లోనే మీ కూరగాయలలో అయితే ఈ 15 రోజుల్లోనే మీకు పంట దిగుబడి ఇమీడియట్గా వచ్చేస్తుంది. రామారావు గారు, ఇప్పుడు రసాయన పద్ధతి ద్వారా ఉపయోగించేటువంటి రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పేసి అని అంటారు కదా. అవును. సో రసాయన పద్ధతులు వాడకుండా మీరు సేంద్రియ పద్ధతి ద్వారా నిర్వహించే పంట ఏదైతే ఉందో ఆ పంటకి దిగుబడి అనేది ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? సార్ ఇప్పుడు ఇప్పటిదాకా మేము తక్కువ వచ్చిందండి. కానీ ఇప్పుడు ఈ సిస్టమ్ చేసిన తర్వాత మాకు మిరప ఉందండి. ఇప్పుడు మీకు మిరప చేను చూడండి మీరు, మా కాయ ఎంత సైజు ఉందో. ఇంకా మేము చాలా వెనకేసినాం అందరికంటే. మేము అక్టోబర్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో వేసినాం. మేము వేద్దాం వద్దా అవి అనుకుంటే వేసినాం. ఇప్పుడు మేము 3 సార్లు పచ్చిమిరపకాయ కోసినాం, ఇప్పుడు పండు మిరపకాయ కోసినాం అండి. మీరు నన్నేం నమ్మొద్దు, మా పంట చేయండి చూడండి, వాటిని టెస్ట్ చేయండి. ఆల్రెడీ ఆర్గానిక్ కంపెనీలకు ఇస్తున్నాం, ఆల్రెడీ చెకింగ్ అయిపోయింది. మీరు మా పంట చూడండి, మీకు మా చెరుకు చూడండి, మా టమాటా చూడండి, మా క్యాబేజీ చూడండి, మా క్యాలీఫ్లవర్ చూడండి, మీరు ఏ పంట అయినా చూడండి. మీరు కెమికల్ వేసే రైతుల కంటే ఈ సంవత్సరం నుంచి
ఇప్పటిదాకా మేము చూసుకుంటూ వచ్చినాం. మాకే అంత కాన్ఫిడెన్స్ ఇది వచ్చిద్దా రాలా అనుకుంటా చూసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు 100% గ్యారంటీ ఛాలెంజ్ అనమాట ఇది. మీకు కెమికల్ వేసే రైతుల కంటే తక్కువ పెట్టుబడితోటి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉందండి. మొత్తం ఎన్ని ఎకరాల్లో మీరు ఈ పంటలు పండిస్తున్నారండి? మేము దాదాపుగా 25 ఎకరాల్లో పండిస్తున్నామండి. అంటే దాదాపు 30 ఎకరాలు ఉంటుంది. ఇంకా రోడ్లని కొంత పంట అవన్నీ లేకుండా కన్ఫామ్గా 25 ఎకరాల్లో పండిస్తున్నాం. దీంట్లో 6 ఎకరాలు పందిరి ఉందండి. మిగతాది 10 ఎకరాలు చెరుకు ఉంది. వాటితో పాటు సీతాఫలం 3 ఎకరాలు ఉంది. దోసకాయ 4 ఎకరాలు ఉంది. దీంట్లో అంతర పంటలు కూడా ఉంటాయండి. ఇప్పుడు దోసకాయ వేసినాం అంటే ఇప్పుడు దొండ వేసినాం. దొండలో 1 ఎకరం వేస్తే మళ్ళీ మధ్యలో దోసకాయ వేసినాం. దొండపెట్ల మీద ఆకుకూరలు అవి ట్రయల్ చేసినాం. ఈసారి ఇది బాగుంది, ఈసారి సక్సెస్ అయింది. అంటే మేము కలుపు మందులు కూడా వాడొద్దని ఇప్పుడు కొన్ని కలుపు మందులు అవి వాడుతున్నాం కొన్ని పంటలలో. ఇప్పుడు పసుపు ఉందండి, పసుపు బొప్పాయి కలిపేసినాం అంతర పంటగా. అంత ముందు వేసినాం, దాంట్లోనే ఫస్ట్ జనం చల్లాం, మధ్యలో పసుపు వేసినాం. ఆ రెండింటి బెడ్ల మీద ప్లాస్టిక్ మల్చింగ్ వేసి పపాయ వేసినాం. ఆ పపాయ మధ్యలోకి బంతి వేసినాం. రెండు సార్ల మధ్యలో పసుపు వేసినాం. పసుపు మధ్యలో జనుము వేసినాం. జనుము పూతకు వచ్చిన దాకా పెరగనిచ్చి మీకు ఫోటోలు ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి. వాటిని తొక్కేసినాం, కట్ చేయలేదు, తొక్కేసినాం. తర్వాత ఇప్పుడు పసుపు బ్రహ్మాండంగా వచ్చింది. మేము బంతిలో డబ్బులు తీసుకున్నాం. ఒక బిట్లోనైతే మీరు పైన తీసిన బిట్లోనైతే మేము ఇది మినుము వేసినాం, మినుములో డబ్బులు తీసుకున్నాం. అంటే నెక్స్ట్ ఏంటంటే మా కాన్సెప్ట్ ఏంటంటే కలుపు మందు కూడా వాడకూడదు, కానీ వాడొద్దని చెబుతారు, అందరూ చెబుతారు, సైంటిస్టులు చెబుతారు, ప్రజలు చెబుతారు, అందరు కావాలని, రైతులు కూడా మంచిది కాదని అందరికీ తెలుసు. కానీ ప్రత్యామ్నాయం ఏంది? ఇంత 140 కోట్ల మంది జనాభాకి మనం ఆహారం ఎట్లా ఇవ్వాలి? వాళ్ళందరూ ఇప్పుడు కెమికల్ని ప్రోత్సహించే వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, వాళ్ళు ఏమి ఇవ్వాలని వాళ్ళకు కూడా తెలుసు మంచిది కాదని. కానీ ప్రత్యామ్నాయం ఏమి ఇవ్వాలా అది తెలీదు. దాన్ని మేము పరిష్కారం చూపెడుతున్నాం. ఈసారి మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వేసే పంటలో ఇప్పుడు దొండ వేసినాం. దొండపెట్ల మీద ప్రస్తుతం ఆకుకూర వేసినాం, మేము వేసినాం. మెంతి వేసినాం. మెంతి ఏంటంటే 15 రోజులు, 12 రోజులు, 13 రోజులు వచ్చే పంట. ఆ మెంతిని మొన్న తీసేసుకున్నాం, మీకు వీడియో ఉంది, ఇంకా మిగిలినవి ఉన్నాయి. అంటే మీకు ఫస్ట్ మెంతులు ముందు మొలుస్తాయి అన్నమాట. గడ్డి కంటే ముందు మెంతులు మొలుస్తాయి. ఆ మెంతి వల్ల మేము దాంట్లో కలుపు బీకలే. కొంత బిట్లో మేము ఆకుకూరలు పెట్టినాం, కొన్ని పాలకూర పెట్టినాం, తర్వాత గోంగూర పెట్టినాం. గోంగూరలో గడ్డి బీకాల్సిన పనిలే, గోంగూర తొందరగా పెరిగిద్ది. అంటే అట్లా రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నాం. దాంతో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇప్పుడు ఈ బిట్లో మేము కంప్లీట్గా బొప్పాయ పసుపు వేసిన బిట్లో కంప్లీట్గా కలుపు మందు కూడా వాడలే. కానీ టమాటా దాంట్లో వాటిల్లో వాడాల్సి వచ్చింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే 1 ఎకరం మేము 4G బుల్లెట్ అటు చూపెట్టండి ఒకసారి. అక్కడ 4G బుల్లెట్ వేసినాం, మేము గుజరాత్ నుంచి తెప్పించాం అనమాట. 4G బుల్లెట్ అనే గడ్డి ఇది పశువుల మేతగా పనికి వస్తుంది. దాన్ని మేము ఏం చేస్తున్నాం అంటే మేము డైరెక్ట్గా పశువులకి మేత వేసి దాన్ని అది 4 ఒకసారి నవ్వేసిద్ది. తర్వాత ఇంకో పొట్ట ఉంటుంది, 2-3 రకాల పొట్టలు ఉంటాయి దానికి. దాన్ని మొత్తం అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న సారం అంతా తీసుకున్న తర్వాత అది గేదె పెండేస్తుంది. దాంట్లో చాలా తక్కువ వాల్యూ న్యూట్రియంట్స్ ఉంటాయి. మీకు అదే గడ్డిని మేము ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే బయట ఇంకొక 1 ఎకరం ఈ గడ్డి పెంచుతున్నాం అనమాట. నెక్స్ట్ ఒక 2 ఎకరాలు గడ్డి పెంచుతున్నాం. ఆ గడ్డిని పెంచేసి ఆర్గానిక్ పద్ధతిలో ఆ గడ్డిని పెంచి దాన్ని 3 నెలలు 4 నెలలు అయిన తర్వాత, ఎందుకంటే అది 10-12 అడుగులు 15 అడుగులు ఎత్తు పెరిగిద్ది అనమాట. దాన్ని కట్ చేసి ఎండబెట్టి నెక్స్ట్ మేము వేసే పంటలు, రేపు బొప్పాయి వేసినామంటే మధ్యలో దీంతో మల్చింగ్ చేస్తాం అనమాట. రేపు టమాటా వేసినామంటే దాంతో మల్చింగ్ చేస్తాం. దీనివల్ల 1 అడుగు మల్చింగ్ చేయడం వల్ల మేము తక్కువ ఖర్చుతో అనమాట. మేము మల్చింగ్ వేయాలంటే మాకు ఎకరానికి 15,000-16,000 ఖర్చు వస్తుంది. మేము అదే 15,000 ఖర్చు పెట్టుకుంటే మాకు 1 సంవత్సరంలో మాకు అసలు ఎటువంటి కలుపు మందు కొట్టాల్సిన పని లేదు, కలుపులు రావు. దాంతోపాటు ఈ సహజమైన మల్చింగ్ కాబట్టి దీనిపై నుంచి వాటర్ పడతా ఉంటే అది కింద ఎండింది కాబట్టి వానపాములు కుళ్ళుతూ ఉంటే తినడానికి వస్తూ ఉంటాయి. దాంతోపాటు మైక్రో సిస్టమ్ అనేది పూర్తిగా డెవలప్ అయ్యింది అనమాట. దాంతో మేము ఒక 4-5 సంవత్సరాల్లో ఈ చేనుకి నీళ్లు పెట్టకపోయినా పండే సిస్టాన్ని తీసుకొస్తున్నాం. ఇది ఏంటంటే రైతులకు అందరికీ చాలా ఉపయోగపడుద్ది. ఇవాళ ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించడానికి సైంటిస్టులు కానివ్వండి, రేపు పంట రాకపోతే రైతు నష్టపోతాడు, లేకపోతే పంట రాకపోతే మరి జనానికి ఏం తిండి పెట్టాలనేది వాళ్ళ వెర్షన్. అది కరెక్ట్, అది పద్ధతి, మనం తప్పు అంటానికి లేదు. ఏదో ఒకటి తినాలి. ఇప్పుడు శ్రీలంక కనుక వాళ్ళు పూర్తిగా ఒకేసారి బంద్ చేసి తిండి ఇవ్వలేకపోయారు. దానికి ప్రత్యామ్నాయంగా మేము ఇప్పుడు ఈ పద్ధతి చూపెడుతున్నాం అనమాట. దీంతో ఏ రైతైనా బాధపడాల్సిన పనిలే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సహిస్తామని చెబుతుంది. వాళ్ళకి కనుక ఇది మన ఫామ్ని కనుక మీరు కనుక వాళ్ళకి చూపించగలిగితే వాళ్ళకి మేము ప్రత్యామ్నాయం అనమాట. రైతులకు ప్రత్యామ్నాయం, మంచి ఆహారానికి ప్రత్యామ్నాయం. అంటే ప్రజలకి కావాలని ఉంది అందరికీ,
సేంద్రియ ఆహారం తినాలా, మంచి ఫుడ్ తినాలా, కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు? నిజంగా మేము దేశంలో వేస్తుంటే వాళ్ళు కొంతమంది సిటీలో తెలవని వాళ్ళు ఏమన్నారంటే, నిజంగా మీరు మందు లేకుండా పండించారా, అసలు నిజంగా ఈ రోజుల్లో లేకుండా పండుతాయా అని మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ పరిష్కారం నేను ఇప్పటిదాకా అనుభవించి మేము నష్టపోయినా సరే మాకు ఒక ధైర్యం వచ్చిన తర్వాత ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. 100% 200% కూడా కెమికల్ వేయాల్సిన పని లేదు. స్ప్రేయింగ్లు కూడా చాలా 99.9% కూడా మనం స్ప్రేయింగ్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ మేము రైతులకు కూడా మేము ఇప్పుడు తయారు చేస్తున్నాం చూడండి. అక్కడ మాకు చెక్కలు, తర్వాత కూరగాయల వేస్ట్, తర్వాత పశువులు ఎరువు కలిపి ఒక డీకంపోజ్ చేసి అవి పెట్టుకుంటున్నాం అనమాట. ఒక 2-3 నెలల్లో తయారైద్ది. ఇప్పుడు మేము ఇట్లా కూడా కాకుండా దాన్ని ఇంకా శక్తివంతంగా ఎరువును తయారు చేస్తున్నాం. దాంతో మీ కెమికల్ వాళ్ళ కంటే 2-3 రెట్లు మేము నెక్స్ట్ ఇయర్ మా టార్గెట్ పపాయ మామూలుగా 3 నెలలు 4 నెలలు కాస్తుందండి. 3 నెలలు 4 నెలలే కాస్తుంది. 3 నెలలు 4 నెలల తర్వాత రైతులు తీసేస్తారు. అదే మీరు సేంద్రియ పద్ధతిలో చేస్తే 3 సంవత్సరాలు చేయొచ్చు. మేము ఫస్ట్లో చేసినప్పుడు ఫస్ట్ పపాయ 18 సంవత్సరాల కింద వేసాం. ఇదే బిట్లు, ఈ పందిరి వేసిన బిట్లు వేసాం. దాదాపు 2.5 సంవత్సరాలు కాసింది. మనం కెమికల్ వాడుకుంటున్నాం అంటే ఫస్ట్ టైం కాబట్టి. కానీ ఇప్పుడు విపరీతంగా రైతులు కెమికల్స్ వాడి ఇప్పుడు పపాయ వేసే, ఎక్కడైనా పపాయ వేసే రైతులు 2 నెలలు 3 నెలలు తీసుకుంటున్నారు. ఆ సీజన్లో అయిపోయిన కదా కొట్టేసి మళ్ళీ పంటలు వేసుకుంటున్నారు. అదే మనం సేంద్రియ పద్ధతిలో కనుక ఈ సిస్టంలో కనుక చేసుకోగలిగితే, మనం కంటిన్యూషన్గా కంప్లీట్గా సేంద్రియ పద్ధతిని అనుసరిస్తే మీకు 3-3.5 సంవత్సరాల్లో చేసుకోవచ్చు. 3-3.5 సంవత్సరాలు మీ పపాయ కంటిన్యూషన్గా వస్తుంది. దీనికి తోడు ఇంకేంటంటే మధ్యలో అంతర పంటకు అల్లం వేసుకోవచ్చు, మీకు రెండోది పసుపు వేసుకోవచ్చు. ఇంకోటి ప్లస్ ఏంటంటే మీకు 3.5 సంవత్సరాల్లో మీకు 350 టన్నులు తీసుకోవచ్చు. అది మేము చేసి చూపించి నిరూపిస్తాం అనమాట. చూశారు కదండి, పూర్తి స్థాయిలో ఆర్గానిక్ పద్ధతి కాకుండా దాంతోపాటు సేంద్రియ పద్ధతినే ఆయుధంగా మలుచుకున్నటువంటి నిరంతర కృషి వలుడు మన రామారావు గారు. ఇక్కడ నిర్వహించేటువంటి అంతర పంటలతో భాగంగా ప్రధాన పంటల్ని కూడా పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతి ద్వారానే నిర్వహిస్తున్నారు. గత 12-13 సంవత్సరాలుగా ఇదే పద్ధతిని నిర్వహిస్తూ నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పంటలు ప్రజలకి, అటు ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే, అంటే ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే విధంగా తన పంటలు పండిస్తున్నటువంటి రామారావు గారు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. చూస్తూనే ఉండండి వీఆర్ఎం మీడియా, మన ఊరు మన పంటలు.